ఈ సమ్మర్లో పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు. అలానే చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ చల్లగా ఈ సమ్మర్లో ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా. ఈ కస్టర్డ్ బ్రెడ్ డిలైట్ అయితే ట్రై చేయండి. ఎంతో ఈజీగా కేవలం 4 ఇంగ్రీడియంట్స్తోనే ఇంట్లోనే ఎంతో హెల్తీగా మనం చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ దొడ్ల పాలు ఒక ఫుల్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నాను. ఈ ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పాలు కాచుకునే గిన్నెలోకి కానీ లేదా కడాయిలోకి కానీ వేసుకోవాలి. ఇప్పుడు పాలన్నీ కూడా వేసేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో అవి మరిగేలోపు ఏదైనా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోవాలి. ఏ ఫ్లేవర్ అయినా కానీ వేసుకోవచ్చు. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కానీ లేకుంటే దీనికి ఆల్టర్నేటివ్గా కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేయొచ్చు. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్న పిండి అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కస్టర్డ్ మిక్స్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీలో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇక్కడ నేను 6 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకుంటున్నాను. 6 బ్రెడ్లు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ బ్రెడ్లు తీసుకొని అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి సమానంగా పెట్టుకొని 4 సైడ్స్ అయితే కట్ చేసుకోవాలి. మనకి బ్రౌన్ కలర్ పార్ట్ అయితే ఉంటుంది కదా బ్రెడ్స్కి. ఈ బ్రౌన్ కలర్ పార్ట్ మొత్తం కూడా 4 సైడ్స్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 4 సైడ్స్ కూడా కట్ చేసేసుకున్న బ్రెడ్స్ని పక్కన పెట్టుకోండి. వీటిల్ని పడేయొద్దు, మనం మళ్ళీ యూజ్ చేస్తాము. పక్కన పెట్టుకోండి. ఈలోపు మనము కట్ చేసి పెట్టుకున్న వైట్ బ్రెడ్ ఉంటుంది కదా, ఈ బ్రెడ్ని మనం ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్లైస్ని 4 స్లైసెస్కి అయితే కట్ చేసుకోవాలి. ఈ సైజ్ ముక్కలైతే బాగుంటాయి తినేదానికి, అలానే మంచిగా ఫ్రై చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది. మీరు ఇంకా పెద్దవి కూడా చేసుకోవచ్చు, ఇంకా చిన్నవైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము కట్ చేసుకున్నాం కదా 4 సైడ్స్, ఈ బ్రౌన్ పార్ట్ని మిక్సీ జార్లోకి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పంచదార లేదంటే బెల్లం వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ పంచదారతోనే చేస్తున్నాను. మీరు దీనికి ఆల్టర్నేటివ్గా బెల్లం పౌడర్ కానీ లేదా బెల్లం కానీ యూజ్ చేయొచ్చు. కానీ పంచదార చేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు పంచదార వద్దు అని అనుకుంటే బెల్లంతో అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మనం ఈ ప్రాసెస్ మొత్తం చేసేలోపు పాలు అనేటివి మంచిగా మరుగుతుంటాయి. ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్న మిల్క్లోకి మనం ముందే కస్టర్డ్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టాం కదా, ఈ కస్టర్డ్ మిక్స్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఉండడం వల్ల మనకి ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది. లేదంటే మనకి మొత్తం కూడా ఉండలు కట్టేసి ఎక్కువ థిక్గా అయితే అయిపోతుంది అనమాట. చూసారా? ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ వేసిన తర్వాత ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు 5 టేబుల్ స్పూన్ల వరకు పంచదార అయితే వేస్తున్నాను. మీకు చెప్పా కదా, పంచదార వద్దు అనుకున్న వాళ్ళు బెల్లమైనా వేసుకోవచ్చు. బెల్లం అయితే ఒక 150 గ్రామ్స్ నుంచి ఒక 160 గ్రామ్స్ వరకు పడుతుంది. అంటే ఒక మీడియం సైజు బెల్లం గడ్డ అయితే పడుతుంది అనమాట. బెల్లం పౌడర్ అయితే 7 నుంచి 8 టేబుల్ స్పూన్ల వరకు అయితే వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది స్వీట్నెస్ అనేది. ఇప్పుడు పంచదార ఒక 5 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత పంచదార మొత్తం కూడా కరిగి ఈ పాలలో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇక్కడ నేను ఎలా అయితే చూపిస్తున్నానో ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నట్టయితే మనకి పంచదార మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లార్చి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ కస్టర్డ్ మిక్స్ చల్లారేలోపు ఏదైనా ప్యాన్లో కానీ లేదా ఏదైనా కడాయిలో కానీ ఆయిల్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ అనేటివి, ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్కి వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అలా అని చెప్పేసి కాలకుండానే తీసేయకండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మంచి బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనము ముందే కస్టర్డ్ మిక్స్ అనేటివి బ్రెడ్ స్లైసెస్ ఫ్రై చేసుకునే లోపు పక్కన పెట్టుకున్నాం కదా, పూర్తిగా చల్లారిపోయింది. ఫ్యాన్ కింద పెట్టాను, పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్సీ జార్లోకి అయితే వేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఎలాంటి వాటర్ కానీ ఏమి వేయకుండా, ఇంకా ఎక్స్ట్రా మిల్క్ కానీ వాటర్ కానీ ఏమి వేయకుండా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. కన్సిస్టెన్సీ చూసారా ఎంత క్రీమీగా ఉందో? ఈ విధంగా ఉండాలి.
ఇప్పుడు ఏదైనా బాక్స్ కానీ లేదా ఏదైనా బౌల్ కానీ తీసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని ఈ విధంగా పొడవుగా ఉండే బౌల్ అయితే తీసుకున్నాను. మీరు ఏదైనా రౌండ్గా ఉండే బౌల్ కానీ లేదా ఏదైనా బాక్స్ కానీ తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కస్టర్డ్ మిక్స్ అయితే వేసుకోండి. అంటే మీ బాక్స్ సైజుకి తగ్గట్టుగా హాఫ్ వరకు అయితే వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసుకున్నాం కదా బ్రెడ్ స్లైసెస్ అనేటివి. మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పూర్తిగా కస్టర్డ్ మిక్స్లో మునిగేంత వరకు కాకుండా హాఫ్ వరకు మునిగేంత వరకు పెట్టుకోండి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ కూడా కస్టర్డ్ మిక్స్ అనేటివి వేసుకోండి. ఈ విధంగా మనకి పైన అలానే లోపల అలానే మొత్తం కూడా మంచిగా నాని కస్టర్డ్ మిక్స్లో మంచి ఫ్లేవర్ఫుల్గా రిచ్ టేస్ట్తో అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా మనం రెడీ చేసుకున్న కస్టర్డ్ బ్రెడ్లోకి మనం మిక్సీ పట్టుకున్నాం కదా బ్రెడ్ అలానే పంచదార, ఈ మిక్స్ని మొత్తం కూడా దీనిపైనే వేసేసుకున్నట్టయితే మనకి మంచిగా చల్లగా ఉండే కస్టర్డ్ బ్రెడ్ డిలైట్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని 1 గంట పాటు లేదా 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రిచ్ ఫ్లేవర్తో మంచి టేస్టీగా మనకి బయట ఎక్కడ తిన్నా కానీ ఇంత మంచి టేస్ట్ అయితే రాదు. బ్రెడ్ అనేది క్రిస్పీగా ఉంటుంది. అలానే మనకి ఆ కస్టర్డ్ మిక్స్ మొత్తం కూడా క్రీమీగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ విధంగా బౌల్లో సర్వ్ చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు డ్రై ఫ్రూట్స్ అయినా కానీ యూజ్ చేయొచ్చు. యూజ్ చేయొచ్చు, లేదంటే వేయించుకున్న పల్లీల్ని దంచి లేదా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. టేస్ట్ ఇంకా బాగుంటుంది. నేను ఇక్కడ జస్ట్ సింపుల్గా అయితే చూపించాను. అందరి దగ్గర డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉండవని. ఒకసారి ఈ సమ్మర్లో ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ని ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని